పరాసపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరాసపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలతో పాటు భజనలు జరిపారు. అనంతరం అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల రెండవ శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపి భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చప్పిడి రామకృష్ణ తెలిపారు. మన బందరు పరాసపేట సువర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం వద్ద 2015 సంవత్సరంలో ప్రతి నెల రెండో శుక్రవారం గొప్ప అన్న సామరాజన కార్యక్రమం చేస్తానని సప్పుడోలు ఆడబడిసాయి మా దుర్గమ్మకి నేను మాటిస్తాం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ప్రతి నెల రెండో శుక్రవారం గొప్ప అన్న సామరాజన కార్యక్రమం అయితే ఈ పరాసపేట గ్రామంలో జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి చిన్నలో పెద్దలో ఆడబడుచులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి, కాళికాదేవి, మాలశమ్మ తల్లి, నల్లమారమ్మ 101 దేవతలో తమ్ముడు పోతురాజు తీర్థప్రసాదాలని స్వీకరించాలని కోరుకుంటూ మీ సప్పిడి రామకృష్ణ, పొంబల పూజారి, కృష్ణా జిల్లా. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 2 విద్యార్థులకు లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ నగదు పురస్కారం అందజేసింది. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 2 విద్యార్థులకు లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ 89,000 రూపాయల స్వచ్ఛంద సంస్థల కాలేజీ ఫీజు నిమిత్తం అందజేశాయి. రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 575 మార్కులు పొందిన సముద్రాల దేవి, సాయి సౌజన్యకు మామిడి మురళీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్, లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కలిసి 41,000 రూపాయలు అందజేయగా సాయిన వీరభద్రయ్య మరియు సాయిన వీర రాఘవ ట్రస్ట్ తరపున అమెరికా నుండి సాయిన సంజయ్ ఇచ్చిన 5,000 రూపాయలని ఆమె తండ్రి విశ్రాంతి అడిషనల్ ఎస్పీ సాయిన సుశీలరావు అందజేశారు. 591 మార్కులు సాధించిన చిన్న ముత్తేవి మృదులకు ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీ ఫీజు నిమిత్తం 40,000 రూపాయలు మల్లబోలుకు చెందిన గుండు వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో లంశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లంకశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లంకశెట్టి వనజ, రిటైర్డ్ కన్యాక పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ మామిడి మురళీకృష్ణ, న్యాయవాది కమలి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మచిలీపట్నంలో 2 ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మచిలీపట్నంలో జవహర్పేటలో ఉన్న రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో సముద్రాల దేవి, సాయి సౌజన్య ఈ పాపకి మన 10th క్లాస్లో 600కి 575 మార్కులు అవ్వడం జరిగింది. సింగిల్ పేరెంట్ అవ్వడం వల్ల ఆ పాపని మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, ఆ ఫీజు కట్టాలని చెప్పి మేము పిలుపునివ్వగానే మిత్రుడు మామిడి మురళీకృష్ణ గారు వాళ్ళ స్నేహితులతో మరి మెసేజ్ పెట్టగానే మరి విజయవాడ నుంచి కృష్ణమోహన్ గారు, సి కుముదాకర్ గారు, మామిడి ప్రవీణ్ గారు, మిరియాల శ్రీమోహన్ రావు గారు, చిత్రాల మురళీమోహన్ గారు, పిఎస్ కృష్ణమూర్తి గారు, పాలకుర్తి మంజు, గజ్ఞ శ్రీప్రియ, చుండూరి బేబీ సరోజిని గారు వీళ్ళందరూ కూడా కలిసి 38,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మరి పెద్దలు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయి సుశీలరావు గారు ప్రతి నెల విద్యార్థుల ప్రోత్సాహం అనే కార్యక్రమంతో వాళ్ళ పాప అమెరికాలో ఉన్న సంజయ్ యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెల పూర్ స్టూడెంట్స్ని ఆయన సహకరిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు సాయిన వీరభద్రరావు గారు, సాయిన వీరరాఘవ గారి ట్రస్టు ఆధ్వర్యంలో వారు చేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ రోజున 5,000 రూపాయలు వారు ఆర్థిక సహాయాన్ని మరి సంజయ్కి అందించడం జరిగింది. ఈ విధంగా ఈ స్టూడెంట్కి 43,000 రూపాయలు మరి మా ఫ్రెండ్స్ అలాగే సాయిన వీరరాఘవ ట్రస్ట్ ద్వారా పాపకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల టౌన్ ఫస్ట్ వచ్చినటువంటి చిన్నముత్తే మృదులాకి సౌజన్య అనే విద్యార్థి, ప్రతిభ గల విద్యార్థికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఎందుకంటే ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మన లంకశెట్టి బాలాజీ గారు వారిది మానవీయ కోణం, వారు తీసుకునే నిర్ణయాలు మన సంఘంలో వెనుకబడిన జాతి వాళ్ళకి ఎంతైనా మన ఇతోధికంగా సాయం చేసేటటువంటి మనస్తత్వం. సరే, వారు సాయి వైస్ ప్రిన్సిపల్ స్టార్ కాలేజీ నన్ను అప్రోచ్ అయ్యారు. వారి పేరు చెప్పారంటే నాకు తెలుసు అది తప్పనిసరిగా జెన్యూన్ కేసు అయ్యి ఉంటుందని. సో నేను స్థాపించిన మా అమ్మ నాన్న వాళ్ళ సాయిన వీరభద్రయ్య, వీర రాఘవమ్మ సేవా ట్రస్ట్ ద్వారా నా కూతురు సాయిన సంజయ్ అమెరికాలో ఉంటారు. వారు పంపించిన సొమ్ముతోటి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. వారి సహకారం నాకు చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు తృప్తినిస్తాయి. ఇవేంటంటే ఒకసారి పేపర్లో
పాపకి సౌజన్య అనే పాపకి రామకృష్ణ స్కూల్లో చదివింది 600కి గాను 575 మార్కులు వచ్చినాయి. సో యాజ్ ఎ పార్ట్ మా కాలేజీ క్యాంపెయిన్ ద్వారా మేము వెళ్తున్న దారిలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పరిస్థితి, ఆ అమ్మాయి సిచ్యువేషను, చదివే విధానం అన్నీ తెలుసుకున్న తర్వాత బాలాజీ గారిని అప్రోచ్ అయ్యానండి. సార్ ఇది పరిస్థితి అని. ఆయన వెంటనే మాట్లాడకుండా భలేవాళ్ళు సార్, చేద్దాం, చదివే వాళ్ళకి ఎంతైనా చేయాలి, చేస్తేనే ఉపయోగం అని ఒకే ఒక తలంపుతో ఆయనే ఇనిషియేట్ తీసుకుని మామిడి మురళీ గారిని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని అందరినీ ఆయనంతగా ఆయనే అడిగి, అలానే కొంతమంది పేరు రెఫరెన్స్ ఇచ్చి, సుశీలరావు గారు రెఫరెన్స్ సార్ గారే ఇచ్చి వెళ్ళి ఒకసారి కలవండి అంటే వెళ్ళి కలిశాను. సో అంతా కూడా చేయగలిగింది ఏంటంటే విద్యకు మించిన ఆస్తి ఏదీ లేదు అనే తత్వంతో. సో ఆ కార్యక్రమంతోనే బాలాజీ గారి స్ఫూర్తితో ఎంతోమందికి చేస్తున్నారు. ఈ పాప కూడా చేస్తే బాగుంటుంది ఉద్దేశం ఆయన మనసుకు రావడం వల్ల ఈ పాపకి ఇప్పుడు సహాయం చేశాము. తద్వారా ఈ పాప కూడా బాగా చదువుకుని ఇంకొంతమంది చేయాలని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన వల్ల ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. మచిలీపట్నం మండలం కొత్తపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాల గురించి వివరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల ప్రత్యర్థి రాజకీయ పక్షాలను సైతం ఓట్లు అడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని వారు కోరారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఏడపల్లి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు షేగు బోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీల హక్కులపై దేశ స్థాయిలో అవిశ్రాంతంగా పోరాడుతున్న గొప్ప నాయకుడని కొనియాడారు. అటువంటి నాయకునిపై తీరుపై జిల్లా ఏర్పాటులో జరిగిన దాడిని బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని వెంటనే శిక్షించాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, నిక్కు రాధాకృష్ణ, జన్ను గోవింద్, బోయిన రమేష్, ఎం పవన్ కుమార్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు నిన్న వారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. వారు రాజ్యసభ సభ్యులే కాకుండా ఈ బీసీ కులాలకి 40 సంవత్సరాల మట్టి ఈ వెనుకబడిన కులాలకి వారు చేసినటువంటి సేవ, ఈ రోజున హాస్టల్లో ఉన్న ఫీజు రిమెంట్స్ వచ్చిన, అలాగే సాంఘిక దాంట్లో ఉద్యోగాలు వేయించిన, అలా సుమారు 5,000 ధర్నాలు చేశారు ఆయన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. జీవోలు సుమారు 1000 జీవోలు పైన తెచ్చినటువంటి ఘనత రికార్డులో కూడా ఉంది. ఆయన అన్ని సేవ చేశారు బీసీలకి. అలాంటిది వారి మీద దాడి చేయడం అనేది చాలా, ఒక బీసీ కులాల మీద దాడి అంటే చాలా దారుణమైన విషయం. పైగా వారు ఈ 2 రాష్ట్రాల్లో దైవంగా భావించేటువంటి వ్యక్తి ఆయన. వారి మీద జిల్లా అధ్యక్షులు సేకిపల్లి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మరి నిన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మీద దాడి జరగడం చాలా అవమానకరం, హేయమైన చర్య. అది ఇలా జరగడం, ఒక బీసీ నాయకుల మీద ఇలా దాడులు జరగడం అనేది చాలా జరుగుతున్నాయి. ఇవి తీవ్రంగా మేము బీసీ సంక్షేమ సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. ఈ దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలంటూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలు 37, 40, 24, 22 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే అని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారు కోరారు. మరి ఈరోజు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 13వ తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారం చాలా ఉత్సాహంగా, మరి చాలా ఉత్తేజంగా జరుగుతోంది. అడుగడుగున ఆడబిడ్డలు నీరాజనాలు పలకడం, అలాగే యువత కేరింతలు కొడుతూ స్వాగత సత్కారాలు తెలియజేస్తూ మంగళహారతులు పడుతూ ఉన్నారు. మరి ఈరోజు
బాలశౌరి గారు కూడా మరి ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి వల్లంనేని బాలశౌరి గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ చిన్ని గారు, అదేవిధంగా బాజాని గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ విషయంలో పాల్గొనడం జరుగుతోంది. మరి నిజంగా ఈ ప్రజల్లో ఎంత ఉత్సాహంగా బయటకు వస్తూ ఉన్నారంటే, ఈ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి బాధకి నిజంగా ఇవాళ వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు చాలా అణుచుకుని ఉన్నారనేది కనిపిస్తూ ఉంది. ఇవాళ కట్టలు తెంచుకున్నటువంటి నిశ్శబ్ద విప్లవం బయటకు వస్తూ ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవమే ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే బయటకు వచ్చి ఇవాళ బహిరంగంగా మద్దతు ఇస్తూ ఉన్నారంటే ఎంత విసిగిపోయారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ప్రతి ఒక్క వర్గాలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వల్ల అన్ని వర్గాలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మరి నిత్యం రోజు పనిచేసుకునే కూలీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా అడుగడుగున వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, మహిళలు ఇవాళ ఏదైతే నమ్మకంతో అరాచక ప్రభుత్వాన్ని, వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఎప్పుడు పారదోలుదామని చెప్పేసి జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో మాకు లభిస్తున్నటువంటి ఆదరణ చూస్తే డెఫినెట్గా వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఓడిపోవటం ఖాయం. ఏదైనా ప్రభుత్వాలంటే ఒక సంపద సృష్టించాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ శాసనసభ్యుడు ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం పనిచేసుకోవటం తప్పితే ప్రజల కోసం ఈయన పనిచేసింది ఏంటంటే ఏమీ లేదు. భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి భవనాన్ని, డ్రైనేజీ వ్యవస్థని, వీటన్నిటిని కూడా ప్రతి దాంట్లో కూడా ఈయన అడ్డు తగులుతూ ఉన్నాడు అభివృద్ధి కార్యక్రమాల్లో. ఇవన్నీ ప్రజలకి మేము బాగా ఎలక్షన్ ప్రచారంలో చెప్తా ఉన్నాం. మనకి ఒక మంచి నాలెడ్జ్ పార్కు మచిలీపట్నంలో రావాలన్నా, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలన్నా, పోర్ట్లో మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలన్నా ఈరోజు కూటమి అధికారంలోకి రావాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరి ఒక చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి పైనుంచి పెద్దల యొక్క ఆశీస్సులతోటి కూడా ఈరోజు మాకు ఈ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాం. మరి డెఫినెట్గా ఇక్కడ అభివృద్ధి ఏదైతే ఉందో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తాం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె డెఫినెట్గా దించుతారని. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమని కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమని కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. కూటమి పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. పార్టీ ఎన్నికల కార్యాలయం వద్ద వాడపాలెం, వాడగుయ్య గ్రామాలకు చెందిన పలువురు బాలశౌరి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ బాలశౌరి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదివడ్డి రాము, కొట్టె వెంకటరావు, కొర్రె శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిన బావిరెడ్డి మార్కండేయులు అంటే ఈ సమితి మొత్తం, మచిలీపట్నం సమితి మొత్తానికి కూడా తెలుసు. ఆయన ఒక జిల్లా నాయకుడు, పెద్ద లెజెండ్ ఆయన. వారి కుటుంబం నుంచి వారి బ్రదరు దానయ్య గారు, బావిరెడ్డి దానయ్య గారు సమక్షంలో ఈరోజు వాడగొయ్యి నుంచి తొమ్మల చెరువు నుంచి దాదాపుగా 30-40 మంది వీరు జాయిన్ అయ్యారు. మళ్ళీ దళిత సోదరులు దాలిపరి నుంచి కూడా వీరు కూడా కలిసి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వందలాదిగా ఈరోజు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. బాలశౌరి గారి సమక్షంలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఎందుకంటే మనం పిలిచింది లేదు, మనం జాయిన్ అవ్వమని చెప్పింది లేదు. కేవలం బాలశౌరి గారితో మేము నిలబడాలి, ఇంత మంచి మనిషిని మేము గెలిపించుకోవాలి, ఇంత అద్భుతమైన ఫలితాలు తీసి మన కోసం ఇంత కష్టపడి ఇన్ని నిధులు తీసుకొచ్చి